Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హలో ఫ్రెండ్స్, కొబ్బరి పాలతో చికెన్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కొబ్బరి పాలు చికెన్ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం కొబ్బరి పాలను తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందుకోసం ఒక పచ్చి కొబ్బరి ముక్కని చిన్న పీస్ని తీసుకొని ఈ విధంగా కొబ్బరి పాలని తయారు చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి. మైల్డ్ ఫ్లేవర్తో అదిరిపోతుంది. రెండు 250 గ్రాముల బాస్మతి రైస్ని ముందుగా 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 250 గ్రాముల చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం మ్యారినేట్ చేయబోతున్నాం. అలాగే బిర్యానీ ఓల్డ్ మసాలా దినుసులను కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి ఈ విధంగా మరగనియాలి. ఇప్పుడు ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా తరిగి ఇందులో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిందండి. అందులో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసి బాస్మతి రైస్ వేశాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని కూడా ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా రైస్ ఉడకడానికి కావాల్సిన నీళ్ళు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ వాడుతున్నాము. అలాగే 2 కప్పులు నీళ్లు వేయాలి కాబట్టి 1 కప్పు కొబ్బరి పాలు 1 కప్పు వాటర్ని యాడ్ చేసాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి. అదేవిధంగా కొన్ని కరివేపాకులు కూడా రెబ్బలు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా 10 నిమిషాలు ఉడికాక ఇంకొక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలండి. ఇలా అయితే రైస్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మన చికెన్ రైస్ అనేది రెడీ అయిపోయింది కొబ్బరి పాలతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.